తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగపై సందిగ్ధత నెలకొంది. రాఖీ పండుగ బుధవారం జరుపుకోవాలా లేక గురువారం జరుపుకోవాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా రాఖీ పండుగను శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం అధిక శ్రావణ మాసం రావడంతో రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి కన్ఫ్యూజన్ గా మారింది. అయితే పౌర్ణమి గడియల్లోనే సోదరులకు రాఖీ కట్టాలని పురోహితులు చెబుతున్నారు. అయితే పౌర్ణమి బుధవారం ఉందా లేక గురువారం ఉందా అనేది దానిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు. అందుకే రాఖీ పౌర్ణమి ఆగస్టు 30న జరుపుకోవాలా లేక 31న జరుపుకోవాలా అనేది పెద్ద సందేహంగా మారింది. ఈ ఏడాది పౌర్ణమి 2 రోజులలో వచ్చినట్లుగా పురోహితులు చెబుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 30, 31 2 రోజుల్లో రాఖీ పండుగ జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. హిందూ క్యాలెండర్ ప్రకారం రాఖీ 30, 31 2 తేదీలలో జరుపుకోవచ్చంట. 30న పౌర్ణమి గడియలు ఉన్నప్పటికీ రాత్రి 9 గంటల 1 నిమిషం వరకు భద్రకాలం ఉందని పురోహితులు చెబుతున్నారు. భద్రకాలంలో రాఖీని అస్సలు కట్టకూడదని చెబుతున్నారు. అలా కడితే దోషమని హెచ్చరిస్తున్నారు. భద్రకాల ప్రభావం వారి సోదరులపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని వివరిస్తున్నారు. భద్రకాలంలో రాఖీ అస్సలు కట్టకూడదని పండితులు స్పష్టం చేస్తున్నారు. అందుకే 30న రాత్రి 9 గంటల 2 నిమిషాల నుంచి 31వ తేదీ ఉదయం 7 గంటల 5 నిమిషాల వరకు సోదరులకు రాఖీ కట్టొచ్చని చెబుతున్నారు. అక్క చెల్లెళ్ళు ఈ సమయంలో ఎప్పుడైనా తమ సోదరులకు రాఖీ కట్టవచ్చని చెబుతున్నారు. ఈ సమయంలో రాఖీ కడితేనే సోదరులకు మేలు జరుగుతుందంట. పొరపాటున భద్రకాలంలో రాఖీ కడితే సోదరులకు కష్టాలు సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆగస్టు 31న రాఖీ కట్టేందుకు ముహూర్త సమయములు కూడా ఉన్నాయి. ఉదయం 5 గంటల 58 నిమిషాల నుంచి ఉదయం 7 గంటల 34 గంటల లోపు రాఖీ కట్టొచ్చని చెప్తున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 32 గంటల లోపు మరియు సాయంత్రం 5 గంటల 8 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 8 నిమిషాల లోపు రాఖీ కట్టొచ్చని చెబుతున్నారు. రాఖీ పండుగ నిర్వహించుకోవడం హిందూ సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.